నేను ఇక్కడ ఏమని చెప్తున్నాడండి దేవుడు మనకి? ఎవరిలో జన్మించాలండి? క్రొత్తగా జన్మించడం అంటే ఏంటండి? క్రొత్తగా జన్మించడం అంటే మనము క్రీస్తులో జన్మించాలి. అలా జన్మిస్తేనే మనము ఆయన రాజ్యంలో వారసులం అవుతాం. మనం చేసే భక్తి అంతా దేని కొరకండి? దేని కొరకు? దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడానికి. కానీ ఇక్కడ కొత్తగా జన్మిస్తేనే కానీ ఆయన రాజ్యములో ప్రవేశింపరని ఆయన ఎలా చెప్తున్నాడండి? ఎలా చెప్తున్నాడు? నిశ్చయముగా. నిశ్చయముగా అంటే అందులో ఏమైనా ఉంటుందండి? ఇంక అందులో ఏది ఉండదు. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా జన్మించి తీరాలి. మనమందరం కూడా ఆయనలో జన్మించాలి. ఎప్పుడు జన్మిస్తామండి ఆయన మనలో? మనమందరము ఆయనలో ఎప్పుడు జన్మిస్తాం? ఆయన నమ్మి ఆయన నామమందుము బాప్తీసం పొందిన తర్వాత మనం ఆయనలో జన్మిస్తాం. ఆయనలో జన్మించిన వాడు ఎలా ఉండాలో ఒక 4 విషయాలు మీకు చూపిస్తానండి. మొదటి యోహాను 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. చాలా. ఎవరండి దేవుని మూలంగా పుట్టిన వారు? ఎవరు? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మిన ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. మనమందరం దేవుని మూలంగా పుట్టి ఉన్నామా? ఉన్నామండి. దేవుని మూలంగా పుట్టినవాడు ఎలా ఉంటాడో అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనము ఒకడినొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడు. చాలండి. మొదటిగా మనం ఏం చేయాలండి పిల్లలు? మొదటిగా మనం ఏం చేయాలండి? ప్రేమించాలి. ప్రేమించగలుగుతామా? మన ఇరుగు పొరుగు వారిని మనం ఇంట్లోనే మనల్ని ప్రేమించలేం. కానీ దేవుని మూలంగా పుట్టినవాడు అంటే క్రీస్తులో పుట్టినవాడు ప్రతి వాళ్ళని ప్రేమించాలి. నెక్స్ట్ యోహాను 1వ యోహాను 2:29 చదువున్నాం. ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. రెండోది ఏంటండి? ఆయన మూలంగా పుట్టినవాడు ఎలా ఉంటాడండి? నీతిమంతుడు. నీతిగా జీవించేవాడు ఆయన మూలముగా పుట్టినవాడు. మూడవది అదే యోహాను 1 యోహాను 3:9 అండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. మూడో విషయం ఏంటండి? క్రీస్తులో జన్మిస్తే ఏం చేయమండి? పాపము చెయ్యము. 4వ విషయం చెప్తున్నాను. 1 యోహాను 5:4 అండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చాలండి. దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేస్తారంటండి? లోకాన్ని జయిస్తారు.
లోకాన్ని జయించడం అంటే ఏంటండి? లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటన్నిటిని క్రీస్తులో పుట్టినవాడు జయించగలుగుతాడు. మనం ఈ లోకంలో దేనికోసమో దేవుని నమ్ముకోవడం కాదు, కానీ ఆయనలో పుట్టడం వల్లనే మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ లోకాన్ని మనము జయించగలుగుతాం. కానీ అంటే సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెప్పేస్తున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇంకో మాట చూసుకుందామండి. మనము ఇలాగా ఆయనలో జన్మించి ఆయన పిల్లలవడానికి ఆయన మనకి ఒక అధికారాన్ని ఇచ్చాడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తనను ఎందరు అంగీకరించుదురో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఏం అధికారం అనుగ్రహించండి మనకి? ఎవరి పిల్లలగుటకి? దేవుని పిల్లలగుటకు. మనం ఎప్పుడైతే క్రీస్తులో జన్మిస్తామో అప్పుడు మనం దేవుని పిల్లలుగా పిలువబడతాం. దేవుని పిల్లలుగా మనం పిలువబడాలంటే ఇక్కడ చెప్పిన 4 విషయాల్లో ప్రతిదీ మనము పాటించాలండి. మొదటిగా ఏంటండి? అది ప్రేమించాలి. రెండవదిగా ఏం చేయాలండి? నీతిని జరిగించాలి. మూడవదిగా పాపము చేయకూడదు, పాపానికి దూరంగా ఉండాలి. నాలుగవదిగా లోకాన్ని జయించాలి. ఇవన్నీ మనము చేసినప్పుడు ఆయనలో జన్మించి మనం క్రీస్తు పుట్టుకొని జరుపుకుంటే అది ఆయన ఆనందించదగిన విషయంగా భావించవచ్చు. సమయం లేదు కనుక నేను ముగిస్తున్నానండి. ఈ మాటలు వినికిడిలో మీ హృదయాల్లో ప్రభు స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థించు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, రాత్రి కాల సమయంలో తండ్రి నీ జనమందు తండ్రి ప్రభు తండ్రి మేము కూడుకుని నిన్ను ఆరాధించుకుని స్తుతించుకున్నట్టు ఇదిగో నాయన ఈ మాటల ద్వారా తండ్రి ప్రభు మాకు ఆదరణ, నెమ్మది దయచేయమని, నీ సహాయము దయచేయమని, జరగబోయే కార్యక్రమంతో మీకు తోడుగా ఉండి ఇంకనూ తండ్రి ప్రభు ముందుకు సాగడానికి నీ కృప చూపమని, నీ సహాయము దయచేయమని, ఘనతమైన సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు నీకు అర్పిస్తూ క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి క్రిస్మస్ శుభాలు తెలియజేసినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సమయంలో సుమని వచ్చి ఒక చరణం పాడుతుంది. తదుపరి ఒక 2 పాటలు 2 స్కిట్లు ఉన్నాయండి. చాలా తక్కువే, ఒక అరగంటలో అయిపోతాయి. అన్నీ ఒక అరగంటలో కంప్లీట్ అయిపోతుంది.